అన్వేష్ గురించి నాకు గిఫ్ట్ ఇచ్చాడంటే పెద్ద దేవుడు అలా అనుకోలేదు. ఏంటంటే హిందువులను తిట్టడము, భారతదేశం తిట్టడం, అవమానించడం, పిచ్చి నాకు కొంచెం బూతులు వస్తాయి. నిజం చెప్పంటే కామన్ సెన్స్ లేదు. ఆయనకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన దేశాలు తిరుగుతున్నాడు. దేశంలో నువ్వు సంక నాకు ఏమన్నారు, మా హిందువులను ఇలా తిట్టడానికి నువ్వు పుట్టిందే ఇక్కడ, అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడినప్పుడు నేను రాను ఇక్కడ అక్కడే వస్తాంటే నువ్వు జాబ్ ఎక్కడ కానీ నువ్వు అయితే నాశనం అయిపోతావు. నాకు ఫోన్ ఇప్పించిన గొప్పతనం కాదు, నాకు మొబైల్ ఇప్పించిన కాదు, ఫోన్ అది ఇది అన్వేష్ ఇప్పించిన మొబైలే. నేను ఏమంటాను, నాకు బెట్టింగ్ అప్పుడు చేయనందుకు నీకు ఫోన్ ఇస్తా బాగుంటే తను ఈజీ అన్వేష్ గారు అని ఇచ్చాడు. ఆయన ఇచ్చినాక నా వీడియో పెట్టినాక చాలా మంది నాకు సూపర్ సూపర్ నువ్వు బెట్టింగ్ అప్పులు చేయలేదు, ఆయన వల్ల చాలా మంది తెలిసిన దానికి ఒప్పుకుంటా. నేను కూడా అడిగాను, నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను సాయం చేస్తాను అని అన్నాడు. ఓకే చేయండి అంటే నాతో ఏమన్నాడంటే 95,000 ఇచ్చాడు నాకు ఫోన్పే. 95,000 నాకు కొడితే నేను వెళ్ళి ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టి, ఆయన నాకు వాయిస్ రికార్డ్ పెట్టి ఏ ఫోన్ తీసుకుంటున్నా ఏ తీసుకున్నా ప్రతి ఒక్కటి ఫోన్లోనే డైరెక్ట్ ఫోన్పే కొట్టేశాడు. తర్వాత మీ అన్నయ్య మీకు ముగ్గురు అదే మీ అన్నయ్యకి ఆడపిల్లలు కదా, అన్న ఆటో నడిపిస్తారు కదా, ఈసారి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే చెప్పు డబ్బులు ఇస్తా అంటే అడిగిన మొన్న ఒక 20,000 దాకా ఇవ్వరా, ఇది మా అన్న పెద్ద కూతురు కొంచెం దావత్ చేయాలి అట్లా అంటే 2,000 వేసాడు. నేను అనుకున్నా ఇది ఇంత ముసి నా కొడుకు అనుకున్నా. 2,000 వేసాడు, రికార్డు ఉంది, 2,000 వేసిన ఫోన్పే అన్నీ ఉన్నాయి దగ్గర. నేనే పర్సన్ ఏంది 2,000 వేస్తున్నా అంటే నేను కూడా కష్టపడతాను. అసలు నీకు ఇవ్వడానికి కారణం బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేయలేదు కాబట్టి నీకు గిఫ్ట్ ఇచ్చిండు ఆయన. నాకు బెట్టింగ్ యాప్ చేయలేదు కాబట్టి నాకు ఏదో ప్రేమతో ఇచ్చాడు. ప్రేమ అనుకోవాలా ఆయన ప్రమోషన్ అనుకోవాలా? ఆయన ప్రమోషన్ కోసం, ఆయన ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం నాకు తెలియదు. నాకైతే ఇచ్చినంత సంతోషపడ్డావానిగా అనుకున్నా, కానీ ఎందుకు ఇచ్చిన కూడా నాకు తెలియదు. నాకు మళ్ళా ఇంకొకరికి 20,000 పెట్టి ఇంకో మొబైల్ ఇప్పించాడు మా దాంట్లోనే. ఓకే, ఎవరికి? ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన నటన స్టార్ అని ఒకరికి ఇచ్చాడు. ఓకే,